రోమపత్రిక 5వ అధ్యాయం 20 వచనం. రోమా 5:20 చదువుతారా తీసిన వారు? మరియు ప్రవేశించును, అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏదనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా వీరి నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును, కృప అపరిమితముగా విస్తరించును. 6వ అధ్యాయం అంటున్నాడు, అలాగైతే ముందుము కృప ఉంది కదా అని పాపంలోనే ఉంటామా? ఎంత పాపం ఎక్కువ చేస్తే అంత కృప వస్తుంది అనుకుంటామా? అలా చేయలేదు అన్నాడు. కాబట్టి పాపం ఉన్నప్పుడు కృప అన్నమాట. ఇక్కడ మనం దీన్ని ఎలా చూడాలి అంటే, ఆయన మనకిచ్చినటువంటి క్షమాపణ, మన పాపాలను ఆయన క్షమిస్తూ వచ్చాడు. మన యొక్క ఏవైతే దేవుడికి వ్యతిరేకంగా చేస్తా వచ్చినటువంటి దుష్కార్యాలను వారు క్షమించిన వాడిగా ఉంటా వచ్చాడు. ఆయన ఏమాత్రం జ్ఞాపకం చేసుకున్న వాడిగా లేడు. ఆయన ఏమాత్రం క్షణమాత్రం జ్ఞాపకం చేసుకున్నా కూడా మనం నిర్మూలన కావలసినటువంటి వాడు. కానీ దేవుడు ఆయన మనలను మనిషిగా ఆయన రూపంలో ఉన్నటువంటి చేసుకున్నటువంటి ఆయన ప్రేమ సాదృశ్యంగా చూస్తూ వచ్చాడు తప్ప, ఆయన ప్రేమలో చూస్తూ వచ్చాడు తప్ప, మనం చేసిన పాపాలను బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇవ్వలేదు. ఆయన మనం ఎన్నో ఆయన వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినప్పుడు సైతము మన మీద ఆయన కోపము ప్రదర్శించలేదు. మనము పాత నిబంధన చూసినప్పుడు మీకు ఎక్కువ రెఫరెన్స్ నేను చేయించను, మిమ్మల్ని ఆయాసపెట్టగా చెప్తాను. నేను పాత నిబంధన మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, తప్పు చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు తప్పు చేస్తా వచ్చాడు. తప్పు చేసినప్పుడు వాడిని ఏమన్నాడు? దేవుడు క్షమించాడా? వాడిని ఎక్కడికి వేసాడు? పాతాళంలోనికి వేస్తా వచ్చాడు. వాడిని క్షమించలేదు, వాడికి శిక్ష విధించిన వాడిగా ఉంటా వచ్చాడు. అలాగే మన పితలైనటువంటి ఇజ్రాయలీలు గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడినటువంటి, దాటింపబడినటువంటి దేవుడి యొక్క అద్భుత కార్యములు, మహత్కార్యములు చూపినటువంటి ఆ ప్రజలు, దేవుడు ఇచ్చినటువంటి మన్నాను భుజించినటువంటి ఆ ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వాడిని కణాలకు వెళ్లకుండా వారిని మందలించిన వాడిగా, శిక్షించిన వాడిగా, వారికి ఒక పరిశుద్ధంతో తీర్పు తీర్చిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. కానీ మనల్ని మాత్రం ఆయన శిక్షించలేదు. మన పాపాలను బట్టి మనకు ఈ మాత్రం ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన మనల్ని కరుణిస్తానే వచ్చాడు, జ్ఞాపకం చేసుకుంటానే వచ్చాడు, సహిస్తానే వచ్చాడు. ఎందుకు గొప్ప దేవుడు అండి. అందుకే అన్నాడు, పడమరకి తూర్పు దూరము 103వ కీర్తన 12వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి చదవండి. కీర్తన 103 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకంత దూరపరిచి ఉన్నాడు అని అనేక చోట్ల వచ్చాయి. ఆయన మన పాపమును తన వీధి వెనకన వేసుకున్నాడు అని మాట మనం చూస్తూ ఉంటాం. వాటిని సముద్రపు అగాధములో పడవేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీ పాపములను జ్ఞాపకం చేసుకోవడం అని చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇదన్నా మనం ఎన్ని మాటలు అంటే దేవుడు దర్శించక మునుపు మనం ఎలా ఉన్నప్పటికీ వాటిని జ్ఞాపకం పెట్టుకోలేదు. మానవ స్వరూపములు మనం ఎలా ఉంటాము అంటే అంత అయిపోతుంది, సెపరేట్ అయిపోతుంది. కుటుంబ జీవితాల్లో లేకుంటే ఆ కుటుంబ జీవితంలో మనకు రిలేషన్స్ ఉంటాయి. ఏ రిలేషన్స్? తండ్రి కుమారుడు కుమార్తె, తర్వాత భార్య భర్త, అలాగే పిల్లలు, అలాగా మనకు రిలేషన్స్ ఉంటాయి. ఈ రిలేషన్ లో మనం ఏం చేస్తామంటే ఎవరైనా పొరపాటు తప్పు చేస్తే మందలిస్తాం. కుటుంబం కదా, స్వతంత్రంగా మందలిస్తాం, అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాం? వాళ్ళు బాగానే ఉంటారు అంతా. ఎప్పుడన్నా చిన్నది ఏదైనా తెలియ తప్పు చేస్తే మనం ఏమంటాం? మళ్ళా నేను మునుపు కూడా చేసామంటాం. అది మనకు ప్రింట్ అయ్యి ఉంటుంది మనసులో, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేం మనం. దేవుడు అంటాడు ఆయన అలా లేడు. ఎందుకో మరి క్రైస్తవుడు అలా ఉండాలని, అటువంటి విషయాల్లో మర్పు కలిగిన వాడిగా ఉండాలి, మర్చిపోవాలి. దేవుడు మనను అలా మర్చిపోతా వచ్చాడు. ఈ
ఈ మాత్రం చిన్నది కూడా జ్ఞాపకం పెట్టుకోలేదు. అందుకని అంటున్నాడు నీతి ద్వారా అన్నమాట. ఇప్పుడు దేవుడు మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తామంటే నీతి మంత్రులుగా కనిపిస్తూ ఉన్నాం. నీతి కార్యాలు చేసామన్నా? మా నీతి కార్యాలు చేస్తామా బ్రదర్? చేయలేదు. మనం ఎందుకు కనిపిస్తున్నాం నీతి కార్యాలు చేయకుండా నీతి మంత్రులుగా? ఆయన సంపూర్ణంగా కడిగి వేశాడు, ఆయన మనకు క్షమించి వేశాడు. ఇక ఆయనలో మనం చూసినప్పుడు ఏ దోషం కనపడటం లేదు, ఏమి కనపడటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు చూస్తా వచ్చినప్పుడు సంఘం చాలా పరిశుద్ధంగా నీతివంతంగా కనపడుతూ ఉంటుంది. చూడండి ఎంత కృప ఇది. ఎలా కనపడాలి మనం? దోషులా కనపడాలి. ఎలా కనపడాలి మనము? ఎప్పటికీ మర్చిపోకుండా ఎన్ని పాపాలు చేస్తుంటాం, ఎన్ని దోషాలు చేస్తుంటాం. నా దోషములో నా తల కంటే ఎక్కువగా ఉన్నాయని, అవి సారంగా ఉన్నాయి అని. అదే కదా మనం ఆలోచన చేసేది. నిజంగా మనం చూసుకుంటే పరిస్థితి, మన హృదయాన్ని, మన మనసును, మన ఊహను, ఆలోచనను మనం కలిసి చూసుకుంటే ఎన్ని అపరాధాలు ఉంటాయి, ఎన్ని దోషాలు ఉంటాయి, ఎన్ని దేవుడికి విరుద్ధమైన సంగతులు ఉంటాయి. అది మనకు కూడా నష్టం తెచ్చేది, కుటుంబానికి కూడా నష్టం తెచ్చేది. అయినా అలాగే ఉంటా వస్తాయి. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి మనం క్షమిస్తా వచ్చాడు. అనేవాళ్ళు కూడా దాచుకోలేదు. అందులో బట్టి దేవుడు స్థుతిస్తాం. దేవుడు ఈ లోకంలో ఎవరు మర్చిపోరు. ప్రభు నన్ను ఒకసారి చూస్తే అలాగే మాట్లాడుతూ ఉంటారు, ఓ బలహీన చూస్తే అలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరైతే నా జ్ఞాపకము, నా పాపాలను, నా యొక్క ప్రభు ఆ చెడ్డ స్వభావం అంతటి కడిగి వేసిన తర్వాత నన్ను ప్రభు నిర్మలంగా ఉంచుతూ వచ్చారు. మీ పొందున ఎవరు చేయగలరు ప్రభు? ఈ జీవితానికి ప్రభు నేను ఏకుడినా అని తలుచుకుంటూ మనం ఆరాధన చేయాలి. ఈ కృపలో ఆయన మనకి ఇస్తాల్సిన గొప్ప భాగ్యం. లేకుంటే దీనికి మనము అర్హులము కాము. ఆయన మనం జ్ఞాపకం పెట్టుకుంటూ రావాలి. 3 చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2:12. 2 కొరింథీ 12వ అధ్యాయం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, ఆయన నాతో చెప్పాను. చాలు. కాబట్టి ఆయన కృపలో మనం ఎలా జ్ఞాపకం తీసుకుంటూ వచ్చాడు అన్న మాట మొదటిగా మనం చూస్తే, నా కృప నీకు చాలు. ఎందుకు అంటే బలహీనత యందు నా శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణం అవుతున్నది అని. అంటే పరిపూర్ణమైన శక్తితో కూడినటువంటి కృప. మనం ఎవరమంటే బలహీనం. నేను కూడా రక్షణ పొందిన తర్వాత అనేకమైన బలహీనతల్లో కలిగినటువంటి వాడు, నిలబడలేక పడిపోలేక, ఆశయము లోకం కాబట్టి లోకం వైపు ఉంటుంది, ప్రభు ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి గర్దిస్తా వచ్చేవాడు, మాట్లాడుతూ వచ్చేవాడు. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఎంత ఫైటింగ్ అది ఒక విధమైనటువంటి పోరాటం. ఆ పోరాటం మధ్యన అర్థం కాలేదు. ఇంత బలహీనమైనటువంటి ఇటువంటి బలహీనతలో ఉన్నప్పుడు కూడాను దేవుడు తన శక్తితో పరిపూర్ణం చేస్తాడు. ఆయన విడిచిపెట్టలేదు. అనేక మనం రక్షణ పొందిన తర్వాత అనేక విషయాల్లో బలహీనంగా ఉండవచ్చు, అనేక విషయాల్లో శక్తిలేనివారిగా ఉండవచ్చు. ఇది మాకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ప్రభు ఇది నీకు ఆయాసం వచ్చే విషయమే, నాకు వచ్చి కోపం ఉన్నది, తొందరపాటు పడి మాట్లాడుతూ రక్షణ పొందిన తర్వాత కూడా నా స్వభావం మారటం లేదు ప్రభు, ఈ బలహీనతను విడిచిపెట్టము అని మాకు ప్రార్థన చేస్తా వచ్చాం. కానీ గుర్తించాలి, ఆయన మనల్ని పరిపూర్ణ కృపతో, సరిపోయినటువంటి కృపతో ఆయన మనం బలపరిచేవాడిగా వస్తా వస్తున్నాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందుకే రాయబడతా వస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను వాడు ఏం చేయగలడంట? తిరిగి లేస్తాడు. ఒకసారి పడితేనే మరి కాలు ఫ్రాక్చర్ అయిపోద్ది కదా, సపోర్ట్ హ్యాపన్ లేవలేక. రెండోసారి పడితే ఇంకొక కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ఎట్లా అవ్వగలం? మళ్ళీ చేయి సపోర్ట్తో లేస్తాం అనుకున్నాం. ఒకవేళ మూడోసారి పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యేది అనుకోండి, ఇంకే సపోర్ట్ పెట్టుకుంటాం?
దేవుడు అంతా బలపరచాలి. ఆయన శక్తిమంతుడు. కాబట్టి మనం బలహీనమని కాదు కానీ ఆయన బలవంతుడు. మనం పరిపూర్ణమని కాదు కానీ ఆయన పరిపూర్ణుడు. మనం పరిశుద్ధమని కాదు కానీ ఆయన పరిశుద్ధుడు. అందుకే నిలబడతాం, ఆరాధించగలం. ఒకవేళ బలహీనతలు ఇవన్న నెలరూపం చేస్తే మనం బలపరచగలడు, గుర్తించుకొని ఆరాధించు. దేవా, నా బలహీనతలు బలపరచగలడు, అది ఆయన కృప అనుకుంటున్నా. ఒకవేళ ఏమో నేను నా పరిస్థితుల్లో, నా కుటుంబ వ్యవహారాలను, లేకపోతే నాకున్న బాధ్యతలను బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నాము. దేవుడు బలపరుస్తాడు. నాకున్న పరిచయ భారములు బలహీనంగా ఉంటున్నాను, చేయగలనా? బలపరుస్తాడు. ఆయన ఎవరంటే బలపరిచేటటువంటి కృప కలిగిన వాడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమిటంటే మనం బలపరచాలి అనుకుంటున్నాడు. ఏపరచాలి? బలపరచాలి. అందుకే బలం తెచ్చుకో అంటే ఏలియా బలహీనంగా ఉంటా వచ్చినప్పుడు, భయపడుతూ ఉంటా వచ్చినప్పుడు ఏలియా భోజనం చేయి, శక్తికి వచ్చిన ప్రయాణం ఉన్నది అంటే శక్తితో బలపరిచేవాడు. కాబట్టి మన బలహీనతలో ఆయన ఎవరు అంటే బలపరుస్తూ వచ్చింది. దీనన్నా ఆరాధనతో అయితే మనం ఇలా వచ్చామంటే కనుక ఎన్నో బలహీనతలు ఆవరిస్తా వచ్చినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ప్రభు కృపలో ఆయన యొక్క సహాయాన్ని బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి మనం ఇక్కడ రాగలుగుతూ వచ్చాం. అందుకని పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాలి అంటే నేను నా బలాన్ని బట్టి కాదు. ఎప్పుడు చేస్తే సంస్థ కార్యాలు చెప్పండి, ఎప్పుడండి? ఈ పని నేను కాబట్టి ఎవరు చేయలేరు, నేను చేస్తే నా పని అట్లా ఉండేది అంటా ఉంటాం. అంటే మనకు వచ్చిన పని గురించి మనం అంత మాట్లాడుతూ ఉంటాం. కానీ కొన్ని మాటలు మనం ఎంత బాగా కట్టినా కూడా, ఎంత బాగా చేసినా కూడా ఎక్కడైనా లోపం ఉంటుంది. అదే ప్రభు కనుక ఆయన పరిపూర్ణ చేస్తే చాలా బాగుంటుంది. అందుకని పౌలు అన్నాడు, నేను కాదు కానీ నన్ను బలపరిచేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనుషుల కంటే, భూమి కంటే, ఆకాశం కంటే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పంచభూతముల కంటే కూడా ఎవరైనా బలవంతుడు. కాబట్టి ఆయన మన బలహీనతలను బలపరుస్తాడు. అందుకని బలహీనతలు ఉన్నప్పుడు పైకి ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనం బలపరిచేవాడిగా ఉంటాడు. బలహీనంగా ఉన్నవాడిని బాధపడి దుఃఖించకూడదు. అయ్యో, నా బలహీనతలు వెంటాడుతూ ఉన్నాయి, ప్రభులో ఉండలేనేమో, ఇలాంటి జారిపోతానేమో, సంఘంలో సహవాసంలో ఉండలేనేమో, నేను జారిపోతానేమో అనుకుంటున్నారు. ప్రభు బలపరుస్తాడు. ఆ ప్రభుతో బలపరిచినటువంటి దేవుడు. కాబట్టి మనము మూడో విషయంలో ఆయన మనం బలపరుస్తూ వచ్చాడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఒకసారి చెప్పండి, నాకు అలవాటు ఇట్లాగా. మొట్టమొదటిది ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు? ఆయన కృపతోని రక్షించాడు, కృప చేయించాడు. రెండో మాట ఏం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం? ఆయన మనలను క్షమించాడు అని. ఆయన మనల్ని క్షమించి నీతిమంతులుగా చేస్తా వచ్చాడు అన్నమాట. ఎక్కడ రెఫరెన్స్ ఎక్కడది? రోమపత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. తర్వాత మూడవది ఎప్పుడు చూస్తూ వస్తాం? ఇప్పుడు ఆయన మన బలహీనతలో మనకు ఆయన బలపరిచేవాడు అని. అందుకే అంటాడు పౌత్రుడు రాసిన పాట, యెహోవా ఏమన్నాడు? నా బలమా. ఎవరు మన బలం? ఎవరు చెప్పండి? దేవుడే మన బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట కొట్టుకుంటా వస్తుంది. ఇలాగ కృపలు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయము 16వ వచనం, చివరి వచనం చదువుదామా? కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. ఈ మాట మనకు అర్థం కావాలంటే 15వ వచనం కూడా చదువుతామా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములను శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా నిండెను. అనగా ఈ కృప శోధింపబడినప్పుడు అనేక శోధనలు ఉంటాయి కదా మానవ జీవితంలో, అనేక శోధనలు
యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధింపబడుతూ వచ్చాడు. రక్షణ పొందిన మనకు అనేక మార్లు అనేక శోధనలు కలిగిన వారిగా ఉంటా వచ్చినప్పుడు సైతము ఆయన మనలను విడిచిపెట్టలేదు. మన శోధనలో ఆయన మనకు సహాయం చేస్తా వచ్చాడంట. సమయోచితమైన సహాయము ఏంటంట? ఆయన కృప. ఏంటంటే సమయోచితమైన సహాయం ఏంటంటే ఆయన కృప. శోధింపబడినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన శోధనలో మనకు సహాయపడిన వాడిగా ఉంటా వచ్చాడు. అనేకమైన సందర్భాల్లో ఎటువంటి శోధనలు వస్తాయి మనిషికి? చెప్పండి, ఎటువంటి శోధనలు వస్తాయి? యాకోబు బాగా వివరిస్తాడు. అయితే ఫస్ట్ శరీరం మనం శోధిస్తూ ఉంటుంది, ఆ తర్వాత మన మనస్సు శోధిస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఆ సాతాను తన యొక్క క్రియలతో అలాగా లోకము మనం శోధిస్తూ ఉంటుంది. ఇన్ని రకాల శోధనలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహాయం చేస్తూ మనకు కనిపిస్తా వచ్చాడు. ఇక్కడ ఓడిపోకుండా నడిపిస్తా వచ్చాడు. ఇది గొప్ప ధన్యత. మనం శోధింపబడినప్పుడు వాడు ఆ శోధనలో నిలిచి ఒక జయించిన వాడిగా ఉంటారా అని. ఏవు శోధింపబడతా వచ్చినప్పుడు, పరిశోధింపబడతా వచ్చినప్పుడు ఏవు కూడా ఆయన గెలుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడతా వచ్చినప్పుడు గెలుస్తూ వచ్చాడు. అలాగే యేసును కూడా శోధనలో ఉంటా వచ్చినప్పుడు యేసుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యేసు శోధన నుంచి బయటపడిన వాడిగా ఉంటా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనేక మార్లు మనము శోధనలలో చిక్కబడిన వారు, తప్పించుకున్న వారం, చిక్కబడిన వారమా? నేను అడగట్లేదు, ఆన్సర్ చెప్పద్దు, ప్రభుకి ఆన్సర్ చెప్తున్నాం. ఎందుకంటే సత్యంతో యథార్థంతో ఆరాధన చేయాలి కదా. ప్రభు ఇన్ని మార్లు నేను చిక్కబడుతుంది శోధన వచ్చినప్పుడు, ఇన్ని మార్లు పట్టుబడుతుంది ప్రభువా, ఇన్ని మార్లు తప్పిపోతుంది ప్రభువా, కొన్ని మార్లు తప్పించడానికి ప్రభు చెప్పించాను ప్రభువా. ఇప్పటికీ నా ప్రభువా ఈ శోధనలో నుంచి మమ్మల్ని, అందుకని అంటున్నాడు, శోధనలోనికి రాకుండా మమ్మల్ని పండుగ ప్రార్థన ఉంటుంది కదా తప్పించాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కాబట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి అని. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కృప మనను శోధనలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు, మన పాపులుగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, శిక్షలో ఉండాల్సినప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన మన పాపాలను ఎప్పటికీ జ్ఞాపకంలో ఉండాలి, మన పాపాలు అలా ప్రదర్శింపబడతా ఉన్నటువంటి జ్ఞాపకం తీసుకునకుండా ఆయన కృపతో కడిగి వేస్తా వచ్చాడు. అలాగే ఆయన మన బలహీనతలో ఉంటా వచ్చినప్పుడు, లేవలేని స్థితిలో ఉంటా వచ్చినప్పుడు, నిలబడలేని స్థితిలో ఉంటా వచ్చినప్పుడు, క్రీస్తు నామాన్ని ఒప్పుకోలేని స్థితిలో ఉంటా వచ్చినప్పుడు సైతము ఆయన బలపరిచి ఆయన కొరకు నిలబడటానికి సహాయం చేస్తా వచ్చాడు అని. నాలుగోది ఏం చేస్తామంటే శోధనలు వచ్చినప్పుడు, ఎన్నో పరిశోధనలు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు నిలుచట్లో ఆయన చేసిన సహాయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. శోధనలు చిక్కబడితే ప్రభు నేనంత శోధనలో బలహీనతలు అయిపోతున్నాయి, అయినను మీరు పరికరించుకోండి రక్షించింది నాన్న, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉంచుతా వచ్చారని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చివరిగా 5వ వచనం ముగిస్తాను. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతు పక్కనే ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు మనం చూస్తాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తి నిమిత్తము ఏలోక సంబంధమైన నిరాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమొచ్చ. కాబట్టి కృప ఎలా జ్ఞాపకం చేసుకుంటా వచ్చింది అంటే శుభప్రదమైన నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ చెప్పండి. క్రైస్తవునికి నిరీక్షణ ఉంటుంది, అందుకనే మన ధైర్యం ఎక్కువ ఉంటుంది. మన లోకం గురించి పెద్దగా ఆశించాం, ఉందా దేవుడు ఇచ్చాడు అనుభవిస్తాం. ఓకేనా? జాగ్రత్త కలిగి ఉండాల్సిందే, అనుభవిస్తాం కానీ భయపడం. ఇదే శాశ్వతం అనుకోం, ఎందుకంటే ఏ రోజైనా 6 అడుగులు దింటే మన ప్రాపర్టీ అనుకుంటాం, అంతటితో అయిపోతుంది లోకం. కానీ పరలోకం ఉంటుంది, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటారు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడు ఉండదు, పండుగలుగా ఉండదు, అగ్నిగంధకాలు ఉండవు, అక్కడ భయం ఉండదు, ద్వేషం ఉండదు, క్రోధం ఉండదు, విభజన ఉండవు, అక్కడ కోపం ఉండదు, కొట్లాట్లు ఉండవు. ఎంత బాగుంటాయో! ప్రేమ, సమాధానము, ఐక్యత, అక్కడ సంతోషము ఎక్కువగా ఉంటా వస్తాయి. కాబట్టి అక్కడ ఉండడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపలో
మనకు నిరీక్షణ ఇస్తా వచ్చాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకు ఇచ్చిన వాడిగా ఉంటా వచ్చాడు. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు మనల్ని ఎక్కడ దర్శించాడు, ఏ కృపతో ఆయన సంధిస్తా వచ్చాడు, ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం. అన్ని అప్పజెప్పాల్సిన పని ఏంటి? దేవా నన్ను రక్షించాడు. శిక్షలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. నేను చేసిన పాపాలు ఒకటిగా మీరు గుర్తించుకుంటే ఇలా నిలబడగలను నేను. ప్రభు నా పాపాన్ని కడిగి వేస్తా వచ్చాను. లేకుంటే బలహీనంగా ఉంటే, బలహీనుడిగా ఉంటే, ప్రభు నిలబడలేని స్థితిలో ఉంటే పరపంచాలి. శోధన వచ్చినప్పుడు వారిని కృపను చూసినప్పుడు ప్రభు నిన్ను పొగడాలని, నిన్ను ప్రభు సాష్టాంగ నమస్కారం చేయడిపిస్తూ ఉంటుంది. శోధన ఎంత సహాయపడి పరపంచాలి ప్రభు అని ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చివరిగా మనం ఏమంటామంటే ప్రభు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చారు నాకు. ఎందుకో లేదు, ఇలా మన ఫిలాసఫర్స్ ఉన్నారు, తప్ప జ్ఞానం చేసిన వారు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఈ లోకం గురించి పరిశోధన చేశారు, కీర్తింపబడ్డారు. వాటి కీర్తి ఈ భూలోకం అంతటా కూడా ప్రస్తుతం చేయబడతా వచ్చింది. కానీ వారు నిరీక్షణ లేకుండా చనిపోతా వచ్చారు. కానీ పాపమైన మనకు ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చారు. ఒకవేళ ఇలా మన కన్ను మూస్తే అడవులకుండా కన్ను తెలుస్తాం. ఎంత గొప్ప భాగ్యం! దాని కొరకే మన ప్రయాణం కూడా, మనకి ప్రయాసం కూడా, మన ఆరాధన కూడా అదే. ఆరాధన రీతి నేర్చుకుంటున్నాం కదా, రేపు ప్రభు దగ్గర ఆరాధన ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప ధన్యులము! లేదా నడిస్తే కనుక ఆయనతో పాటు కొనిపోబడతాం. ఎంత గొప్ప ధన్యత! ఇటువంటి గొప్ప స్థితిని మనకు కలుగు చేస్తా వచ్చినటువంటి దేవుడు. ఓకేనా? అందుకని ఆరాధన చేస్తాం. ఆ వచ్చిన మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనకి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను.